తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. ఇట్స్ లాఫింగ్ టైం. అదేవిధంగా వల్లభనేని వంశీని 10 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కస్టడీ పిటిషన్ వేశారు. అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజు. నిన్న నైట్ మొత్తం పోలీస్ స్టేషన్ లో ఉంచి ఊహిస్తేనే భయంకరంగా ఉంది. వంశీ తరపు న్యాయవాదులు ఆయనకి బెయిల్ ఇవ్వాలని కూడా వేశారు. వీళ్ళు ఎంత కాలం జైల్లో పెట్టాలనుకుంటున్నారో, కేసులు పెట్టాలనుకుంటున్నారో అవన్నీ ధైర్యంగా ఎదుర్కోవటానికి సార్ అసలు మీ ఎవడో నాకు తెలియదు సార్. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు తిట్టాల్సినవన్నీ తిట్టారుగా, ఇంకా రెస్పెక్ట్ ఎందుకులేండి. నేను వెరీ రేర్ గా ఇస్తాను, ఇచ్చినప్పుడు పుచ్చేసుకో. ఏంటి రెస్పెక్ట్? రేపు వంశీని జైలుకి వెళ్లి పరామర్శించబోతున్నారు. ఇప్పటికే శ్రీమతి వంశీకి ఫోన్ లో పరామర్శ చేశారు. ఊరుకోవే, ఊరుకో, నేను ఉన్నాను కదా, నేనేదో సాల్వ్ చేస్తాను. నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. వారి యొక్క ఆస్థాన న్యాయవాది మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వంశీ తరపున కోర్టులో రిప్రజెంట్ చేస్తున్నారు. భయపడకు తమ్ముడు, ఈ అన్నయ్య నీకు ఆపద్బాంధవుడు. నేనుండగా ఈ సిటీలో నీకు ఏ హాని జరగదు, జరగనివ్వను. ఆ మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. సో జగన్ గారు రేపు జైలుకి వెళ్ళి వంశీని పరామర్శించి ఏం మాట్లాడతారు? శిక్ష పడింది 6 ఏళ్లే. ఇందులో సత్ప్రవర్తన కింద 2 ఏళ్లు తీసేస్తారు. సెకండ్ సండేస్, పబ్లిక్ హాలిడేస్, చెత్తా చెదారం వీటి కింద 1 ఏడాది పోద్ది. ఇక మిగిలింది 3 ఏళ్లు. కళ్ళు మూసుకుని తెరిచే లోపల అయిపోతాయి అల్లుడు. అంతకుముందే మాట్లాడారు ఆయన, సౌమ్యుడు, మంచివాడు, సౌమ్యుడు, నాకు మంచి స్నేహితుడు కూడా, బుద్ధిమంతుడు, అంతంత మాత్రమే. ఎదవా ఎందుకు పనికిరాడు. ఇప్పుడు రేపు జైలు ముందు కూడా అదే మాట్లాడచ్చు. మాది 2.0 వస్తుంది, మీ అందరి సంగతి మళ్ళీ తేల్చేస్తాం. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుంది. ప్రజలు ఇంకా 1.0 నుంచి కోలుకోలేకపోతున్నారు స్వామి. స్ట్రోక్ మీద స్ట్రోక్, అనవసరంగా ఎదవనైపోయానన్న. ఇప్పుడు వాళ్ళు తప్పు చేస్తున్నారు, రాజకీయ కక్ష సాధింపులు అంటున్నారు. 1924 మధ్య మీరు ఏం చేశారో తెలుసు. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? ఇప్పుడు మళ్ళీ వస్తే కూడా మళ్ళీ కక్ష సాధిస్తామని ఓపెన్ గా ఇప్పటి నుంచి చెప్తుంటే ఏమి జ్ఞానం ఉందో, ఏమి బుద్ధి ఉందో, ఏమి బుర్ర పని చేస్తా ఉందా, పని చేయడం లేదా, నాకైతే ఎవడండి బాబు ఆ నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయనకి తెలిసినంత మనకు తెలియదు కదండి. ప్రజలు ఎలా చూస్తారు? అసలు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏమేమి మాటలు మాట్లాడారు? 1924 మధ్యలో టీడీపీ ఆఫీస్, గన్నవరం ఆఫీస్ మీద దాడి చేసి తగలబెట్టినప్పుడు ఈ వంశీ ఎలాంటి మాటలు మాట్లాడాడో ఒకసారి వినండి. చాలా బూతులు మాట్లాడాడు, నేను ఆయన ఎడిట్ చేశాను. ఇది కొడాలి నాని. భయం వేస్తుందని హర్రర్ పిక్చర్స్ చూడటం మానేస్తావమ్మా, అదో బ్యాడ్ హ్యాబిట్. వీడు అంతే. ఎక్కడెక్కడ తింగర్ నా కొడుకులు మనకే తగులుతున్నారు. వంశం చేస్తావు, ద్వారంపూడి చేస్తావు, అంబటి రాంబాబుని చేస్తావు, జగన్మోహన్ రెడ్డి గారిని చేస్తావు, ఎవరిని చేస్తావు చేయరా. మీ చేత భయంతో ఉత్సవించే పూచినది. ఒక్కడిని టచ్ చేయి, నీకు దమ్ముంటే నువ్వు మగాడి టచ్ చేసి చూడరు. ఒకడిని చెప్పానుగా, నీ పని అయిపోయినట్టే. ఖచ్చితంగా ఇస్తాను. గ్రాముల్లో, కిలోలో కాదు, టన్నులు లెక్కనిస్తాను. భయం భయం. వంశీ ఏమన్నాడు చూద్దాం. అధికారంలో లేనప్పుడు ఈ చంద్రబాబు ఏం పిగుతాడు, ఉడకబెట్టిన నాగడ దుంప, ఉత్తి కొట్ట ఊరేగింపు, ఇవన్నీ ఉడతూపులు, ఈ తాటాకి సప్పుళ్ళు. లోకేష్ అన్నాడు కొత్తగా ఫీల్డ్ లోకి వచ్చాడు, ఈ మాడా డైలాగులకి ఎవడన్నా భయపడతాడా? పేరెత్తాలంటే వాడు ఉచ్చపోసే విధంగా చేసే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు. బాబుకే భయపడినాళ్ళు మళ్ళీ ఈడికి భయపడతారా? ఈడు ఒకడికే ఉందా మేసం? ఎవడికి కంట్రోల్ ఎవరు చాలు. వాడు పాపాను వాడే పో. వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. నిజమే.
సో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అరాచకాలు చేసి దమ్ముంటే టచ్ చేయి, అంతేలే. ఎదవలకు పదవులు వస్తే ఇలాగే ఏడుస్తుంది మరి. ఎవరు లెక్క చేస్తారు? తాటాకు చెప్పులు, ఉడతూపులు, దమ్ముంటే టచ్ చేయరా, ఇలా మాట్లాడారు. నేను కావాలని మాట్లాడు, నా తలరాత ఈ మాట మాట్లాడాలి, జనంతో ఇలా దింగులు తినాలని రాసి ఉంటేనే తింటాను. అధికారం పోయిన తర్వాత కూడా అదే కండకావరంతో ఇంకా వాళ్లే అధికారంలో ఉన్నాం అనుకుని భయపెడతాం. మా రాజకీయం అంతే. దమ్ముంటే మా ఎదురుకుండా వచ్చి టీ కొట్టు. రాజకీయం నువ్వు తినే ఫుడ్ లో ఉందేమో, నాకు బ్లడ్ లో ఉందిరా బ్లడీ ఫుల్. మీరు అధికారంలో ఉన్నప్పుడు కంటే ఎక్కువ నేర ప్రవృత్తితో బిహేవ్ చేసి కిడ్నాప్ చేసి ఒక ఎస్సీ అబ్బాయిని, ఏదో తప్పైపోయింది అంతే. అంతేనా? ఏదో సరదా కోసం బట్ రేపు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళి ఏం మాట్లాడతారు అనే దాని మీద ఆసక్తి ఉంది అందరికి. మీరేం కంగారు పడకండి, అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. అంటే మీరు లేరా సార్? వంశీ అసలు పార్టీ ఆఫీస్ తగలబెట్టలేదంటారా? పార్టీ ఆఫీస్ ను కొట్టలేదంటారా? దాడి చేయలేదంటారా? అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసామే, ఎలా దొరికేసాం? లేదా అప్పుడు బీపీ వచ్చి చేసామని చెప్తారా? అప్పుడు అన్నారు కదా పార్టీ ప్రధాన కార్యాలయానికి సంబంధించి బీపీ వచ్చి దాడి చేశారు నన్ను తిడితే అని. ఓరే నీ పిండాన్ని పిల్లులకు పెట్ట, ఈ రేంజ్ లో తింటున్నావేంట్రా? ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.